హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్. ఈరోజు నేను మీతో ఒక డెలీషియస్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నా. అదే మన మసాలా గుత్తి వంకాయ కర్రీ. పెళ్లి భోజనాలలో వడ్డించే మసాలా వంకాయ కర్రీ నేను మీకు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేయించుకోవాలండి. పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న పల్లీలలో ఒక 1 స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలండి. తర్వాత లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కొంచెం వేయించాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేశానండి. ఇలా నువ్వులు కూడా బాగా చిట్పట్లాడేంత వరకు వేయించాలి. నేను ఇక్కడ 1 స్పూన్ కొబ్బరి పొడి యూస్ చేశానండి. మీ దగ్గర కొబ్బరి పొడి అవైలబుల్ లేకపోతే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేయించుకోవచ్చు. ఇక్కడ మొత్తం చల్లారేంత వరకు చల్లార్చినాక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూను ఉప్పు, అలాగే చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని నీట్గా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాంట్లో 1 మీడియం సైజ్ ఆనియన్ని, కరివేపాకుని, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మెత్తటి పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని మనకి కర్రీకి కావాల్సినన్ని వంకాయలను తీసుకొని వాటిని నీట్గా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్నవి గ్రీన్ వంకాయలు. మీ దగ్గర గ్రీన్ వంకాయలు కనుక లేకపోతే బ్లాక్ అయినా తీసుకోవచ్చండి. నేను తీసుకున్న వంకాయలు ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 2 సైడ్స్ ఇలా కట్ చేసుకున్నానండి మసాలా స్టఫ్ చేసుకోవడానికి. ఇలా కట్ చేసిన వంకాయలన్నిటినీ సాల్ట్ వేసిన వాటర్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మసాలాని మొత్తం 2 సైడ్స్ స్టఫ్ చేయాలండి. నీట్గా మొత్తం కవర్ అయ్యేటట్లుగా ఇలా అన్ని వంకాయలను ఒకేసారి మసాలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన మసాలా పేస్ట్ని కూడా మనం కర్రీలో వేసుకోవాలండి. ఇక్కడ మరొక ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు దీంట్లో మనం స్టఫ్ చేసిన వంకాయలను యాడ్ చేసుకోవాలండి. ఇలా ఒక్కసారి కలుపుతూ ఉండాలి. మన దగ్గర మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా మొత్తం దీంట్లో యాడ్ చేయాలండి. మొత్తం యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ని. ఇలా మసాలా పేస్ట్ని కూడా ఒక్కసారి మొత్తం అన్ని వంకాయ ముక్కలన్నిటికీ పట్టేట్లుగా ఒక్కసారి కలుపుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే స్మెల్ వస్తుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక అడుగంటకుండా సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకొని ఇలా మనకి 1 మీడియం సైజ్ టమాటాని యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేసాం కాబట్టి టమాటా ఎక్కువ అవసరం పడదండి. ఒక 1 మీడియం సైజ్ టమాటో సరిపోతుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో ఇక్కడ ఒకసారి మనం వంకాయలని ప్రెస్ చేసి చూడాలి ఉడికిందా లేదా అని. నాకైతే ఇక్కడ బాగా ఉడికిందండి. సిమ్లో పెట్టుకోవాలండి, మరి చెప్తుంది, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను. మీకు తగ్గట్టు మీ గ్రేవీ ఎలా కావాలో దానికి తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నాకు నార్మల్ గ్రేవీ కావాలి, సో 1 కప్ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ కసూరి మెంతిని యాడ్ చేసుకుంటున్నానండి. కసూరి మెంతి కొంచెం క్రష్ చేసేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది కసూరి మెంతి ఫ్లేవర్ అనేది. అండ్ ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ ఉడికించాలండి. చూసారా, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోయింది. సో ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో డెలీషియస్, ఎంతో టేస్టీ అయిన పెళ్ళి భోజనాలలో పెట్టే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.